ఎస్. ఆయన మూడు బాలేనట్టుంది. అబే నా క్లోజ్ ఫ్రెండ్, నేనెంత చెప్తే అంతే. ఇప్పుడే వస్తానండి. యారా పాండు, ఎలా ఉన్నావు? అయ్య బాబోయ్, అదేంట్రా అలా కొట్టేశావు? మళ్ళీ చెప్పండి. బాబోయ్, ఎందుకు కొడుతున్నారో చెప్పి. అయ్య బాబోయ్, స్నేహం సుఖమించింది కాబోలు. ఆ కొట్టేదేదో చెప్పి కొట్టొచ్చుగా. ఇంత పెద్ద స్టేషన్ లో చెట్టంత ఎస్తేని పట్టుకుని ఏరా అంటవా? యాబ్రాసి. మూడో తరగతి కలిసి 4 ఏళ్లు చదువుకున్నాం కదా అని యారా. మళ్ళీ అదే కోత. సారీ పాండే అన్న, సారీ. సర్లే, ఇంతకీ ఏ పని మీద వచ్చావు? చిన్న సెటిల్మెంట్ కేసు అన్నా. ఈయన నక్కబొక్క సత్యరాజు గారని మన పక్కూరే. నీకు తెలుసుగా. రేలంగి వెంకట్రావు. సార్ బాగా గుర్తుపెట్టేశారు. గుర్తుపెట్టేశారు. ఇంతకీ కేసు ఏంటి? ఆ కేసు అంటే పెద్ద కేసు కాదన్నా, సింపుల్ కేసు. వెంకట్రావు ఇండిపెండెంట్ హౌస్ సత్యరాజు 50 లక్షలు కొన్నాడు. 50 లక్షలా? ఏరా బుల్లబ్బాయ్, కమిషన్ ఎంత నొక్కావు? అబ్బే పెద్ద ఏం లేదన్నా, అటొకటి ఇటొకటి 2. అవునా? మొత్తానికి నీ పనే బాగుందిరా. ఏదో నీ అభిమానం అన్నా. సరే, తర్వాత ఏమైంది? ఏముందండి, నేను కొన్నిళ్ళు డిస్ప్యూట్ లో ఉందండి. డిస్ప్యూట్ ఏంటండి వెంకట్రావు గారు? అబద్ధం అండి, కావాలంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి. ఏం సత్యరాజు, సార్ హౌస్ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా? అది రిజిస్ట్రేషన్ నా పేరు మీద కాదండి, మరి నా సెకండ్ సెటప్ పేరు మీద కొన్నానండి. నీకు సెకండ్ సెటప్ కూడానా? ఉంది కాబట్టే ఇల్లు కూడా దాని పేరు మీదే కొన్నానండి. క్యాష్ ఇచ్చావా, చెక్ ఇచ్చావా? బ్లాక్ ఏమో క్యాష్ ఇచ్చానండి, బ్లాక్ ఏమో క్యాషా, వైట్ ఏమో చెక్ ఇచ్చానండి. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ కదా, ప్రాబ్లం ఏంటి ఇంకా? ఏమీ లేదండి, నేను కొన్న ఇంటి పక్కన నరసింహుడు అనే మహాగాయకుడు ఉన్నాడండి. వాడు పాట పాడితే భూమి ఆకాశం ఏకమైపోతాయండి. ఆ దరిద్రుడు పాటలు తట్టుకోలేక ఆ కాలనీ చుట్టుపక్కల వాళ్ళంతా అమాంతం ఇళ్లు ఖాళీ చేసి పారిపోతున్నారండి. కానీ ఈ వెంకట్రావు ఆ విషయం దాచిపెట్టి నాకు ఆ కాలనీలో ఇల్లు అంటగట్టాడండి. అలా అయితే అది ల్యాండ్ డిస్ప్యూట్ కేసు కాదు, న్యూసెన్స్ కేసు. కరెక్ట్ పండే అన్న, కరెక్ట్. అది అలా గడ్డెట్టండి సార్. అయితే నీ ల్యాండ్ కాస్ట్ ఎంత? 50 లక్షలు ఉంటుందండి. ఓకే, 50 లక్షల్లో 4% అంటే 2 లక్షలు ఇచ్చేయాలండి. ఏ తక్కువ అని ఫీల్ అవుతున్నావా? అమ్మో చాలా ఎక్కువ సార్. కొంచెం చూసి తీసుకోమని చెప్పచ్చు కదా. వెంకట్రావు గారు, పాండే గారి నోట్లోంచి వచ్చిన మాట తుపాకీలో తోట. సార్ 3 మార్కు ముందే ఆ 2 లక్షలు పంపించేయండి. సరే, ఆయన చెప్పిందా తప్పుతుందా? 2 లక్షలు నాకు ఇచ్చేసి శనిగోడు. సత్యరాజు, నీ సంగతి ఏంటి? ప్రాబ్లం చాలా పెద్దది సార్. మీరొక్కసారి నాతో వస్తే ఆ గానగంధర్వుడి విశ్వరూపం చూడొచ్చు. పదా చూద్దాం. పదండి. సత్యబాబు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. రండి సార్. కేసు నాది, నొక్కుడు నీది. బ్రోకర్కే బ్రోకరైజింగ్. ఎంతైనా పోలీసులే చాలా పెద్ద బ్రో. ఆ బిర్యానీ పట్టరామా? అదే కలిసి తిందాం.